ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు। రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు చేయడం, అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు। అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఏలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు। ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు చిరునామా మార్పులు పేరు లేదా ఇతర వివరాల్లో ఉన్న తప్పులను సరిచేయించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు। ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కూని చేసి అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలనే ఒక దురంకారంతో దుర్బుద్ధితోటి మోడీ గారు నేను 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రధానిగా చేసిన నాకు ఎదురు లేదని చెప్పి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లోనే నాకు 420 సీట్లు ఇస్తే నేను భారత రాజ్యాంగాన్ని మారుస్తుంటే మరి భారతదేశ ప్రజలు తిప్పికొట్టి ఏదో అత్యవసర మెజార్టీతోటి మళ్ళీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఈసారి ఉన్నటువంటి భారతదేశంలో 25 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలని కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థలన్నీ ఎలక్షన్ సంబంధించి ఈసీని కానీ ఈడీని కానీ సిబిఐని కానీ సిఐడిని కానీ అన్ని లోపరుచుకొని జేబు సంస్థ లెక్క చేసి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశమైనటువంటి ఈ భారతదేశంలో మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ ఆవసపట్టి భారతదేశ ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛా వాయువులు ధనిక బీద లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు 18 సంవత్సరాల ఇంత చాలు 18 సంవత్సరాలకు ఓటక్కుగా ఒక హక్కుగా కల్పించినటువంటి మరి ఆ హక్కును కూడా మోడీ గారు ఒక దురాంకారంగా ఒక ఎస్ఐఆర్